అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 60వ భాగం. రచయిత వనజ గారు. జ్వాలను లాక్కొని వాష్రూమ్లో తీసుకెళ్లిన అయాన్ ఆమె రెండు చేతులు పట్టుకొని వెళ్ళడానికి వీలు లేకుండా చేసి శవరాన్ చేశాడు. అతని అణువణువు తడుస్తూ జుట్టులో నుండి నీళ్లు కారిపోతుంటే తడిసి ముద్దైన జ్వాల వణుకుతూ అతనికి వేటాడడానికి వచ్చిన సింహానికి జింకపిల్లలా కనబడి ఆమె శిఖరాల ఎత్తుని చూస్తూ జ్వాలని గోడకి లాక్ చేశాడు అయాన్. ఫస్ట్ టైం జ్వాలలో ఆడతనం నిద్రలేవడంతో గుండెలు కప్పుకోబోయిన ఆమెని ఆపేస్తూ చీర లాగేశాడు. మాజీ డాక్టర్ బాబు ఏయ్ అని అరవాలనుకుని సిగ్గుతో ఆగిపోయింది జ్వాల. ఏంటి అరవాలనుకుని ఆగిపోయావా? అరు ఇప్పుడు కూడా అంటూ ఆమె కట్టుకున్న బ్లౌజ్ కూడా ఒక్కో హుక్స్ని అయాన్ తీసేస్తూ ఉంటే అతన్ని వారించలేక అలాగని దాచి పెట్టలేక చాలా సతమతమవుతూ ఉన్న జ్వాలని ఉద్దేశించి మొత్తం హుక్కులు విప్పేసిన అయాన్ ఆమె శిఖరాలు బయటికి దూకాక వాటిని చూస్తూ రెండు చేతులతో జ్వాల వెనుకకు గోడకు లాక్ చేసి, మీ తాతను చూసుకొని ఓ తెగ బిర్రవీగుతున్నావేమో, నువ్వు కూడా ఆడపిల్లవే, ఇలా కరెక్ట్ అయిన మొగాడు తగిలితే అన్నీ మూసుకొని కూర్చోవాల్సిన దానివే కాబట్టి ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు, ఇక్కడ అన్నీ ముడుచుకొని ఉండు, అప్పుడే నీ లైఫ్కి గ్యారంటీ ఇవ్వగలను నేను, లేదంటే అభి కంటే ముందు నేనే నిన్ను చంపేస్తాను అని అనడంతో కళ్ళు దించేసిన జ్వాల కప్పుకున్న చేతుల్ని తీసేసి అయాన్ మెడపట్టుకుంటూ, ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తావు చూస్తావా? ఒక డాక్టర్గా ఇలాంటివి నీ స్టడీలోనో ఎక్స్పెరిమెంట్లోనో చాలా చూసే ఉంటావు కదా, ఇప్పుడు నాకే కొత్తగా లేదు అంటూ మెడపట్టుకొని పొగరుగా చూసింది. ఆమె వైపు సూటిగా చూస్తూ, ఇదే పొగరు తగ్గించుకుంటే జీవితంలో బాగుపడతావు, నీకు కూడా ఒక ఫ్యామిలీ అంటూ ఉంటుందని చెప్పేసి అయాన్ బయటికి వెళ్ళిపోతే చాలాసేపు షవర్ కింద ఒక్కతే నిలబడిపోయింది జ్వాల. బయటకు వచ్చిన అయాన్ డ్రెస్అప్పై బెడ్ మీద కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాడు. అరగంట ఉందో గంట ఉందో అలాగే షవర్ కింద నిలబడిన జ్వాల కన్నీళ్లు మరి ఆ నీటి జల్లులోనే కలిసిపోయాయో లేదో ఆమెకే తెలియాలి. పైకి లేచి అలాగే తడిచిన చీరతో రూమ్లోకి వచ్చేసింది. వచ్చి కూడా బెడ్ మీద కూర్చున్నాక ఉంటే ఆమె తలలో నుండి నీళ్లు కారుతూ అలాగే ఉన్నాయి. ఏ లెగు అంటూ గట్టిగా వినిపించింది అయాన్ వాయిస్. దాంతో ఆమె చుట్టూ చూస్తూ ఉంటే, ఇప్పుడు తడిచిన ఒంటితో వచ్చి నా బెడ్ని ఖరాబ్ చేయాలా, వెళ్ళి నీ డ్రెస్ మార్చుకోపో అని అంటూ అయాన్ గదుముకుంటే జ్వాల, సరే మరి నా బట్టలన్నీ అభి రూమ్లో ఉన్నాయి, ఇలాగే వెళ్ళి తెచ్చుకొని మార్చుకోనా అని పొగరుగా అడిగేసరికి ఆమె వంక అలాగే కోపంగా చూస్తూ అతని కబోర్డ్లో నుంచి ఒక టీషర్ట్ నైట్ ప్యాంటు ఇచ్చి ప్రస్తుతానికి వేసుకో అంటూ విసిరికొట్టాడు. నీ బట్టలు నేనెందుకు వేసుకోవాలి అంటూ ఆమె కూడా అంతే అతని ముఖాన్ని విసిరికొట్టడంతో, లాంగ్ ఎగో ఇలాంటి ఒక మనిషి మా అన్నయ్య చేతుల్లో ఇప్పుడు మంచి ఇల్లాలుగా ప్రవర్తిస్తోంది, నీలో కూడా నాకు ఆ గుణాలు కనబడుతున్నాయి, బట్ నేను అజిత్ అంత మంచోడినైతే అస్సలు కాదు, నువ్వేదో ఓవర్ యాక్షన్ చేస్తున్నావని అయాన్ అంటే ఏం చేస్తావంటూ ఈసారి అతని మీద పడిపోయిన జ్వాల అయాన్ కాలర్ గట్టిగా పట్టుకొని లాగడంతో పండు పాకానికి వచ్చింది, పిసికేయమంటావా అని అయాన్ అడగటంతో అతని వంక కోపంగా చూసి, పాపం తను విసిరేసిన బట్టలే తన స్వహస్తాలతో తీసుకొని మార్చుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళింది జ్వాల. ఆమె రాగానే ఏం చెప్పాలా అని ప్రిపేర్డ్గా ఉన్న అయాన్, నా రూమ్ మొత్తం కూడా గలీజ్గా ఉంది, నువ్వే ఇలా చేసి పెట్టావు కాబట్టి నువ్వే దీన్ని క్లీన్ చేయాలి అంటూ మాప్ స్టిక్ని ఆమె చేతుల్లో పెట్టాడు అయాన్. నాకు కొంచెం వర్క్ ఉంది, నేను బయటికి వెళ్ళి వచ్చేలోపు నా రూమ్ని ఎలా ఆర్గనైజ్ చేస్తావో దాన్ని బట్టే నీకు నా నుండి ట్రీట్మెంట్ అనేది ఉంటుందని చెప్పడంతో, చూద్దాంలే అది కూడా అని అంటూ జ్వాల సైలెంట్ అయిపోయింది. అయాన్ తను పెండింగ్ వర్క్ కోసం బయటికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి చాలాసేపకి పిల్లలతో స్పెండ్ చేసి వాళ్ళని నిద్రపుచ్చాక సీత, అదేనండి మన జానకి కూడా ఒక స్నాప్ వేసి అవితో కొన్ని ముచ్చట్లు చెప్పి కిందకి వచ్చేసరికి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక సాయంత్రం రొటీన్ ఫాలో అవుతూ కాఫీ ఇంకా టీ పెట్టేసి అవిని పిలిచింది. ఏంటి జాను అంటే, టీ తీసుకోండి రామ్ అంటూ బెరుగ్గా జానకి అంటే ఆల్వేస్ యువర్ రామ్ అని చెప్పిన అభి పికప్ చేసుకునేసరికి ఈ మెల్లిగా ఒక్కొక్కరు హాల్లోకి రావడం స్టార్ట్ అయ్యారు. ఈశ్వరి, జితేంద్ర, కౌశల్య వచ్చారు. కానీ మేరీ, ఉమా వాళ్ళు రాకపోవడంతో అదే విషయం అభిని అడిగింది. నువ్వు కొంచెం సెట్ అయ్యి నీ మైండ్ ప్రశాంతంగా ఉన్నాక వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేద్దు అని చెప్పిన అభి జానకిని పక్కన పెట్టుకొని తన టీలో షేర్ ఇస్తూ ఉంటే అందరూ ముచ్చటగా చూస్తూ ఉన్నారు. అజిత్, జాహ్నవి కూడా హాల్లో సమావేశమైతే జనరల్గా మాట్లాడుకుంటూ ఉన్న వాళ్ళకి అజిత్, అభి, జ్వాల అని మన ఇంట్లో లాక్ చేశాం అన్న విషయం ఆ ముసలుడికి తెలిస్తే ఏమవుతుంది, మళ్ళీ పిచ్చి ప్లాన్స్ ఏదైనా వేస్తాడేమో అని అంటే, వాడికి అంత సీన్ లేదులే అజిత్, ఇది ఉంటేనే దీని టెక్నికల్ బుర్రతో వాడి విషపు బుర్రతో ఏవేవో పిచ్చివాడిని ప్లాన్లన్నీ చేస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు అంత సపోర్ట్ లేదు కదా, ఐ థింక్ అభి ఆ జ్వాల మంచివాడే అనుకుంటున్నాను అని అనేసరికి అజిత్ కూడా ఆ విషయాన్ని కొంచెం లైట్ తీసుకున్నాడు. ఇంతమంది బయటికి వస్తున్నా కూడా రాణి జ్వాల అలాగే కూర్చొని ఉంది బెడ్ మీద. అంతలో ఆమె ఫోన్కి
మార్తాండ కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి తాతయ్య అంటూ జరిగింది మొత్తం ఏడుస్తూ చెప్తే తను చాలా ఎందుకు అవుతుంది, అందుకే పొగరుగా చెప్పింది. అంతా శుభ్రంగా వింటున్న మార్తాండ అడిగిన ఫస్ట్ క్వశ్చన్, నువ్వు ఆ తాళిని ఇంకా పడేయకుండా ఎందుకు ఉంచుకున్నావని అడగటంతో విసుగు చెందిన జ్వాల, ఇప్పుడు మ్యాటర్ నేను తాళి పడేశానా ఉంచుకున్నానా అని కాదు తాతయ్య, నెక్స్ట్ ఏం చేద్దామని అంటే నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది, కానీ దానికి నువ్వు అవసరం లేదు. ప్రస్తుతం వాళ్ళ కదలికలని తెలుసుకోవాలంటే నువ్వు అక్కడే ఉండాలని మాట్లాడిన మార్తాండ ఇంకొంచెం సేపు మనవరాలకి మంచి మంచి విషయాలు, అదేలేండి ఆయన ఎలాంటి మంచి విషయాలు చెప్తారో మనందరికీ బాగా తెలుసు కదా, అవన్నీ కూడా చెప్పేసి కాల్ని కట్ చేసేశాడు. నైట్ అయాన్ ఇంటికి వచ్చిన చూసేసరికి అందరూ కూడా డిన్నర్ చేస్తూ కనిపించడంతో ఫస్ట్ ఆర్జ దగ్గరికి వెళ్ళి, బంగారం ఎలా ఉన్నావురా నువ్వు, నీకు ఏమీ లేదు కదా అని అంటూ తను తెచ్చిన టెడ్డీ బేర్ని హెల్దీ చాక్లెట్స్ని ఆర్జకే ఇస్తూ అడగడంతో లేదు బాబాయ్ అని అంటూ ముద్దుగా చెప్పి వాటిని ఇష్టంగా తీసుకుంది ఆర్జ. సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను, మన ఇద్దరం కాసేపు ఆడుకుందామని అంటూ ఆర్జకి ముద్దు పెట్టేసి అయాన్ వెళ్ళిపోతూ ఉంటే కొంచెం జాలిపడిన జానకి, జ్వాల రాలేదు డిన్నర్ కోసం, మీ ఇద్దరికి పంపించిన రూమ్లోకి ఫుడ్ అని అడగటంతో అవసరం లేదు నేను చూస్తానులే వదిన అని చెప్పి తన రూమ్కి వెళ్ళేసరికి షాక్ అయిపోయాడు అయాన్ బాబు. కారణం తడితో కాస్త గలీజ్గా ఉన్న రూమ్ కాస్త ఇప్పుడు బట్టలన్నీ ఇష్టం వచ్చినట్టుగా బెడ్ మీద కింద పడి డ్రెస్సింగ్ టేబుల్లో అతను వాడే పెర్ఫ్యూమ్ కానీ ఇంకేవేవో అన్నీ కూడా విసిరేసి బెడ్షీట్లు లాగేసి పిల్లోస్లో కాటన్ తీసేసి చాలా విచిత్రంగా ఉండడంతో అయాన్కి ఒక్కసారిగా టెంపర్ సరున లేసి జ్వాల అని గట్టిగా వచ్చేసరికి సైడ్ నుండి విలన్ స్మైల్ ఇస్తూ, మీ రూమ్ని ఆర్గనైజ్ చేయమన్నావు కదా, నాకు ఇంతే వచ్చు, ఆర్గనైజ్ బాగుంది కదా అని నరసింహ సినిమాలో నీలాంబర్ రేజ్లో యాటిట్యూడ్ ఇచ్చిన జ్వాల అయాన్ కొట్టిన ఒక్క దెబ్బకు భూమాతకి ముద్దు పెట్టుకుంది. నాకు ఇంతే వచ్చు, ఆర్గనైజ్ బాగుంది కదా అని అంటూ నరసింహ సినిమాలో నీలాంబర్ రేజ్లో యాటిట్యూడ్గా ఇచ్చిన జ్వాల అయాన్ కొట్టిన ఆ ఒక్క దెబ్బకు వెళ్ళి నేలపైన పడింది. దాంతో పాపం మన జ్వాల నోరు మ్యూట్ అయిపోతే దగ్గరికి వెళ్ళి ఆమె రెక్క పట్టుకొని పైకి లేపి, అసలే చిరాకులో ఉన్న ఇంకా నాటకాలు కనుక చేసావనుకో బూతులు కష్టంగా మళ్ళీ నోట్లోకి మింగేసి నా దగ్గర నీ పొగరు చూపించాలంటే ఏం జరుగుతుందో నీకు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను, అయినా కూడా నీకు ఇంత బలిసిందంటే ఖచ్చితంగా కోసి నిప్పుల మీద కాల్చి తందూరి వండుతాను నిన్ను అని అంటూ ఆమె తీసుకెళ్లి బెడ్ మీద పడేసి, మర్యాదగా నీకు గంట సేపు టైం ఇస్తున్నాను, ఎలా ఉన్నదో అలా చేయకపోయావంటే చస్తావంటూ విసుగ్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు అయ్యాన్. ఇప్పుడు ఏం చేస్తాడు నేను చేయకపోతే అంటూ పాపం జాహ్నవంతా మెతకది జ్వాల కాకపోవడంతో రెచ్చిపోతూ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు రూమ్ని కనీసం సర్దడం కాదు కదా అంతే ఉంచడంతో బయటకు వచ్చిన అయాన్ ఇంకా తిక్కా ప్లేస్ కోపం హిమాలయాలను కూడా దాటేయడంతో ఫోర్స్గా జ్వాలని పైకి లేపి ఆమెను కిస్ చేయడం స్టార్ట్ చేశాడు. పాపం జ్వాల వాదించే టైం కూడా లేకపోయింది, తను సహకరించట్లేదు అయాన్కి అని వెనక నెట్టాలని చూస్తూ ఉన్నా కూడా ఎప్పటికైనా ఒక మగవాడి బలం ముందు ఆడదాని బలం తక్కువే అని నిరూపిస్తూ జ్వాలని కిస్ చేసి చివరిగా ఆమెకు పంటిగాటు పెట్టి వదిలి, ఇప్పుడు కూడా నువ్వు చేయలేదనుకో నెక్స్ట్ జరిగేదానికి నేను అసలు బాధ్యుడిని కూడా కాదు అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయాడు అయాన్. ఈసారి ఏం చేస్తాడు అంటే ఇక మిగిలింది ఒక్కటే కాబట్టి జ్వాల తను ఎన్ని రోజులు దాచిపెట్టుకున్న దాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో జ్వాల ఇష్టంగానే అయాన్ బట్టలని మడత పెట్టేసి వార్డ్రోబ్లో సర్దింది. మాప్ స్టిక్తో రూమ్ మొత్తం క్లీన్ చేసి కూర్చునేసరికి జానకి ఒక బ్యాగ్తో రూమ్ బయట నుండి జ్వాలని పిలిచేసరికి విసుగ్గా చూస్తూ ఏం కావాలి అని అడిగింది జ్వాల. నీ కోసం బట్టలు తీసుకొచ్చానంటూ ఎటో చూస్తూ జానకి చెప్తే, నువ్వు ఇచ్చిన వేసుకునేంత స్థితిలో నేను లేను, నేను తలుచుకుంటే అన్ని బ్రాండెడ్ వే కొత్తవి తెప్పించుకోగలను, నీ చీరలేమీ నాకు అవసరం లేదంటూ జానకిని అరుస్తూ ఉంటే అక్కడికి వచ్చిన అయాన్ ఒకసారి రూమ్ మొత్తం చూసి, నువ్వు తలుచుకుంటే ఆ బ్రాండెడ్ పీలికలు అన్నీ వేసుకోగలవేమో కానీ ఇలా చీరలైతే కట్టలేవు కదా, ఏదో యాక్షన్ చేద్దామని తీసుకొచ్చినావు కదా, ఇవేమీ ఆ బట్టలు కాదు నీవే అని అంటూ తీసి జ్వాల ముఖాన్ని కొట్టి మర్యాదగా వెళ్ళి పద్ధతిగా చీర కట్టుకొనిరా అని చెప్పాడు. రాకపోతే ఏం జరుగుతుందో కూడా అయాన్ తన కళ్ళతోటే తనకి చెప్పేసరికి తప్పక ఒక చీర తీసుకొని వెళ్ళింది జ్వాల. తనని చాలా ఇబ్బంది పెడుతున్నావేమో అయాన్, తనే మారుతుందిలే మనందరి మధ్యలో ఉండి అని జానకి అంటే, బహుశా నీకు గతం గుర్తులేక తన గురించి చాలా సాఫ్ట్ అనుకుంటున్నావు వదిన, తన వల్లే ఇప్పుడు మనందరం కూడా ఒక భయంకరమైన ఫేస్కి దాటి వచ్చి ఇలా ఉన్నాం, లేకపోయి ఉంటే అందరం ఇంకోలా ఉండేవాళ్ళము. నీకు చెప్పా కదా నిక్కీ అని, తను చనిపోయింది, తన వల్లే మా నాన్న వీల్ చైర్లో ఉన్నది, తన వల్లే ఇంతమందికి నువ్వు 2 ఏళ్ళు భర్త పిల్లలకు దూరమైంది, తన వల్లే ఇంతమందికి మనశ్శాంతి లేకుండా చేసిన దాన్ని ఆ మాత్రం టార్చర్ చేయొచ్చని అయా నవ్వడంతో సైలెంట్ అయిపోయిన జానకి మరోసారి ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దని చెప్పి హాల్లోకి వచ్చేసింది. పిల్లలు ఇద్దరు పడుకున్నాక
అభి జానకి కోసం వెయిట్ చేస్తూ ఉంటే జానకి మాత్రం వాటర్ బాటిల్ తీసుకొని ఉమా వాళ్ళ రూమ్లోకి వెళ్ళాలా వద్దా అన్నట్టు ఆలోచిస్తూ రూమ్ ముందే తటపటాయిస్తూ ఉంది. అది చూసిన అజిత్ జానకి దగ్గరగా వచ్చి, మీకు ప్రజెంట్ నేను క్లోజ్ అవ్వకపోవచ్చు, కానీ నా లైఫ్లో ఉన్న ఏకైక ఫ్రెండ్ నువ్వే కాబట్టి చెప్తున్నాను. మీ అమ్మా నాన్న ఎప్పటికీ మీ అమ్మా నాన్నే. ఎందుకు అంతగా ఆలోచిస్తూ ఉన్నావు? ఒకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే ఇన్ని రోజులు గూడు కట్టుకున్న వాళ్ళ బాధ కొంచెమైనా తగ్గుతుంది అని అజిత్ అంటే, కానీ నాకు వాళ్ళ పేర్లు అసలు ఏం గుర్తుకు రావట్లేదు, అది ఎలా ఫేస్ చేయాలో తెలియడం లేదని జానకి అంటే, కళ్ళతో కాదు మనసుతో మీ అమ్మ ప్రేమని నాన్న ఆప్యాయతను చూడని చెప్పి ఆమెను రూమ్ లోపలికి పంపించాడు అజిత్. కొంచెం స్థిమితంగా ఉన్నా కూడా ఇంకా ఏదో ఆలోచిస్తున్న జగదీష్ ముందుకు వెళ్ళి నిలబడింది జానకి. ఆమెను చూసి ఆయన కూడా నిలబడితే జానకి తలదించుకుంటూ ఏమైనా అవసరం ఉంటే పిలవండి అని చెప్తూ ఉంటే దగ్గరికి తీసుకున్న ఆయన, అండి ఏంటమ్మా, గతం నీకు మాత్రమే గుర్తులేదు, అంతేకాని మేము నీకు అమ్మా నాన్నలం అవుతామని అందరూ అంటున్నారు కదా, మరి నాన్ననే పిలవచ్చు కదా నన్ను అని అంటూ భావోద్వేగంతో కన్నీళ్ళు వప్పుకుంటూ అడుగుతూ ఉంటే జానకి కూడా కన్నీళ్ళ కారిపోయాయి. సరే నాన్న అని చెప్పేసరికి ఉమా కూడా జానకిని దగ్గరికి తీసుకొని ఒళ్ళంతా నిమురుతూ, నువ్వు చనిపోయావేమో అని తెలిసి ఎంత ఏడ్చానో తెలుసా జానకి, నీకైనా ఇంకా మమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నావా, ఇది మా దౌర్భాగ్యమే కదా అమ్మ, అప్పుడు నీ ప్రేమను ఒప్పుకున్నందుకు వెళ్ళిపోయావు, సంవత్సరం కూడా సంతోషంగా లేందే మీ ఉనికిని నువ్వే కోల్పోయావు, ఇప్పుడు నీ అమ్మ నాన్నలుగా నువ్వు మేము గుర్తుకు రాకుండా పోయాము, నీకు నిజంగా జానకి అన్న పేరు పెట్టి తప్పు చేశామేమో అంటూ బాధపడుతూ ఉంటే ఆమె కన్నీళ్ళు తుడిచిన జానకి, అవన్నీ మర్చిపోండి అమ్మా ప్లీజ్, ఇప్పుడు నేను మీ ఎదురుగానే ఉన్నాను కదా అంటూ చెప్పి జగతి ఫ్యామిలీ కోసం కనుక్కొని ఇంకొంచెం సేపు వాళ్ళతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేసింది. పాపం జానకిలాగా యాక్ట్ చేయడానికి చీర కట్టుకోవడం ప్రాక్టీస్ చేసిన జ్వాల 5 నిమిషాల్లో చీర కట్టుకొని అయాన్ ముందుకి వచ్చేసరికి పర్లేదు గుడ్ అని ఒక కామెంట్ ప్లస్ కాంప్లిమెంట్ కూడా అలాంటిది పడేసి, రేపటి నుంచి నువ్వు ఇదే అవతారంలో ఈ ఇంట్లో తిరగాలి, ఒక్కరి మీద నీ నోరు లేచినా కూడా నా చెయ్యి నీ మీదకి లేస్తుంది అని చెప్పిన అయాన్ ఈరోజు నన్ను ఇరిటేట్ చేసినందుకు నీకు ఫుడ్ కట్ అని చెప్పాడు. ప్రస్తుతం జ్వాల ఉన్న కోపం ప్లస్ పంతంతో అది ఆకలి విషయం అస్సలు పట్టించుకోలేదు కాబట్టి ఎక్కడ పడుకోవాలన్నట్లు చూస్తూ బెడ్ మీద చూపు నిలిపిన ఆమెను గమనించిన అయాన్, అంత సినిమా లేదు నీకు, అది అభి చెప్పాడని నా లైఫ్లో ప్లేస్ ఇచ్చినట్లుగా నీకు నా బెడ్ మీద కూడా ప్లేస్ ఇస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, వెళ్ళి ఆ బెడ్ పక్కన ఉన్న నేల మీద పడుకో, కావాలంటే ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఒక దిండుని ఆమె మొహాన కొడతా అని అంటూ చెప్పడంతో చేతులు కట్టుకొని అయాన్ వైపే చూస్తూ, నా దగ్గర ప్రతి నెల నీ ప్రేయసి మందుల కోసం జీతం కావాలని అడుక్కున్న వాడివి ఇప్పుడు దిండు మొహాన కొట్టి నేల మీద పడుకోమంటావా అని జ్వాల అడుగుతున్నప్పుడే హాల్లో నుండి గట్టిగా అరుపులు వినిపించడంతో బయటికి పరిగెత్తాడు అయాన్. తీరా చూస్తే జానకి ఏడుస్తూ ఉంది. అవి చేతుల్లో ఫిట్స్ వస్తూ ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టపడుతూ నీలుక్కుపోతున్న ఆద్యను చూసేసరికి అయాన్ ప్రాణం పోయినట్లుగా అయ్యి వెంటనే అభి దగ్గరికి వెళ్ళి ఆద్యని తన చేతిలోకి తీసుకొని ఫాస్ట్గా బయటకు పరిగెత్తాడు. అప్పటికే అజిత్ కార్ రెడీ చేసి పెట్టడంతో నలుగురు హాస్పిటల్కి చేరుకునేసరికి డాక్టర్ పర్మిషన్ కూడా అవసరం లేకుండా ఐసీయూలోకి వెళ్ళి ఆద్యని పడుకోబెట్టిన అయాన్ ఆద్య గుండెల మీద చెయ్యి పెట్టేసరికి అతని చెయ్యి వణికింది. మరి ఇంతకీ ఆద్యకి ఏమవుతుందంటారు ఫ్రెండ్స్? కథ కొనసాగుతుంది. మరి ఆద్యకి ఏమైంది? ఎందుకు ఆద్య ఒక్కసారిగా అలా అయిపోయింది? మరో పక్క అయాన్ జ్వాలకి ఇస్తున్న ట్రీట్మెంట్ కరెక్టేనంటారా? మరి మీరు ఎంతమంది ఏకీభవిస్తారో కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.